గైస్. హాయ్, హలో గైస్, వెల్కమ్ టు డీజేటీఆర్ క్రియేషన్స్. ఏమండి, మేము మా బాబు, మా మదరు, నేను ఇట్లా హైలాండ్కి వెళ్ళాము సమ్మర్ హాలిడేస్లో. కొంచెం వీడియో పెట్టడం లేట్ అయితే అయింది. హైలాండ్ అయితే బయట వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇదిగోండి మా అబ్బాయి, మా మదర్ వెళ్తున్నారు లోపలికి. అదిగోండి బయట వ్యూ అలా ఉంటుంది. చాలా బాగుంటుందండి హైలాండ్ పిల్లలకి సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి. లోపలికి వెళ్ళాక అలా బుద్ధుడి విగ్రహం వాటర్ ఫాల్స్ దగ్గర అలా వస్తున్నట్టుగా ఉంటుంది. అక్కడ ఫొటోస్ అయితే చాలామంది దిగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎందుకంటే అక్కడ వ్యూ చాలా బాగుంది. మేము కూడా ట్రై చేసాం, అక్కడ ఫొటోస్ దిగాము. చూడండి అక్కడ వాటర్ ఫాల్స్ వస్తే ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా హైలాండ్ విజిట్ చేయండి, చాలా బాగుంది అది. అలా నిదానంగా ఫొటోస్ దిగిన తర్వాత మేము చిన్నగా ఇంకా మా బాబు, నేను, మా మదర్ ఇట్లా లోపలికి వెళ్తున్నాము. అదిగోండి అక్కడ 2 హోటల్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఫుడ్ అలో చేయరు లోపలికి. మనకి మధ్యాహ్నం దాకా రైడ్స్ చూసుకున్నాక అలా రెస్టారెంట్స్కి వెళ్ళొచ్చు. 2 రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. అదిగోండి ఇంకా లోపలికి వెళ్తున్నాం కదా. వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లోనే సైడు ఒక వినాయకుడి గుడిలాగా ఏర్పాటు చేశారండి, వినాయకుడి విగ్రహం పెట్టి. చాలా బాగుంది. అదిగోండి పెద్ద రావి చెట్టు ఉంటుంది, అక్కడ కూడా బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశారు. అదిగోండి ఎడ్ల బండి టైప్లో పాతకాలం సెట్టింగ్ అనమాట. చాలా బాగుంది. అక్కడ కూడా ఫొటోస్ దిగొచ్చండి. అలా లోపలికి ఆ సైడ్ నుంచి అట్లా వెళ్ళంగా ట్యాగ్స్ అనేది వేస్తారండి. మనం స్టార్టింగ్లో టికెట్స్ కొంటాం కదా, చేతికి ట్యాగ్లు వేస్తారు. ఆ ట్యాగ్లు అయితే సాయంత్రం వరకు అయితే ఉండాలి. టికెట్ ప్రైస్ వచ్చేసి 800 రూపీస్. అదిగోండి ట్యాగ్ వేయించుకుంటున్నాం మేము. నాకు ట్యాగ్ వేస్తున్నారు. ఆ ట్యాగ్ అనేది ఈవినింగ్ దాకా అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలండి, ఎందుకంటే మనం అమౌంట్ కట్టినట్టు అది ప్రూఫ్ అనమాట. అది కట్టిన వాళ్ళకి మాత్రమే ట్యాగ్స్ అనేది వేస్తారు. అది చూపించే రైడ్స్ కానీ ఏదన్నా కానీ ఉంటుంది మనకి లోపల ఫ్రీగా ఉండేవి కొన్ని. అదిగోండి వేశారు నాకు. తర్వాత మా అబ్బాయి వేయించుకుంటున్నాడు. ఇప్పుడు మా మదర్ వేయించుకుంటాను. అదిగోండి వేయించుకొని వచ్చేస్తున్నారు మా మదరు. లోపలికి వెళ్తున్నామండి. ఇటు సైడ్ షాప్స్ కూడా ఉంటాయి. లోపలికి వెళ్ళాక పిల్లలకి రైడ్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నవి. అది కాయిన్ వచ్చి 20 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక రైడ్ అంటే పిల్లలకి ఏది ఇష్టమైతే ఈ కార్టూన్ బొమ్మలు అలాంటివి పెట్టారు అక్కడ. కార్టూన్ ఛానల్స్లో ఉండే హైలైట్ ఉండే బొమ్మలు కానీ ఇలాంటివి పెట్టారనమాట. చాలా బాగుంది అది కూడా. ఆ తర్వాత కార్లని, ఇంకోటి వచ్చేసి చిన్న చిన్న పిల్లలు రైడ్స్ అనమాట, బయట తిరిగేవి ఇలాంటివి పెట్టారు. అవి వచ్చేసి 50 రూపీస్ అవుద్ది అనమాట. ఇగోండి యానిమల్స్ టైప్లో పెట్టారు. ఇది కూడా 20 రూపీస్ కాయిన్ వేస్తే వర్క్ అవుద్ది. లోపల చిన్న బేకరీ లాగా ఉంది. ఈ సైడ్కి వస్తే అదిగోండి రైడ్స్ చెప్పాను కదా మీకు, 50 రూపీస్ అనమాట అది రైడ్. పిల్లలకి ఇష్టమైన క్యారెక్టర్ ద్వారా తీసుకొని మనం రైడ్కి పంపించవచ్చు. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత కొలంబస్ అండి, అది ఫ్రీ రైడే. కొలంబస్ అనేది మేము లాస్ట్లో ఎక్కామనుకోండి. ఇది చిన్నగా అలా లోపలికి వెళ్తే మనకు వచ్చేసి టోటల్గా ఒక 7 రైడ్స్ ఏమో ఫ్రీగా ఉంది, అంటే అమౌంట్ ఏం తీసుకోరు. ఇదిగోండి ఇది ఒక రైడ్ అనమాట. ఇదిగోండి మా అబ్బాయి, నేను, మా అమ్మగారు ఎక్కున్నాం. చిన్నప్పుడు రంగుల రాటం తిరిగేవాళ్ళం, అది గుర్తొచ్చింది నాకు ఇది ఎక్కంగానే. చాలా బాగుందండి ఇది. ఎలిఫెంట్స్ ఎక్కిన అంత ఫీలింగ్ వచ్చింది. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. నిజంగా ఎలిఫెంట్ ఎక్కామేమో అన్నట్టుగా ఉంది అది. రైడ్ అనేది చాలా బాగుంది, థ్రిల్లింగ్గా ఉందంటే. కొన్ని ఎలిఫెంట్స్ అలా పైకి లేగి వస్తాం, కొన్ని ఎలిఫెంట్స్ కిందే రంగుల రాట్నంలో తిరుగుతున్నాయి. పిల్లలు అయితే మటుకు మస్తు ఎంజాయ్ చేస్తారండి. అసలు రోజు హైలాండ్కి వెళ్తే ఎంజాయ్మెంట్ అంతా అక్కడే ఉంది. అదిగోండి మా బాబును మా అమ్మగారు ఎక్కారు ఎలిఫెంట్ మీద. అది అలా పైకి వెళ్తుంది. మా ఎలిఫెంట్ అయితే కిందే ఉంది ఆ రైడ్లో. అలా కొన్ని రౌండ్స్ వేస్తారు. కొంతసేపటికి ఆ ఎలిఫెంట్ అనేది, ఆ రైడ్ అనేది కిందకి దిగి కింద ఉన్న ఎలిఫెంట్స్ అనేవి పైకి వెళ్తాయి. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లేండి ఇది, చాలా బాగుంది. అదిగోండి ఇప్పుడు మా ఎలిఫెంట్ అనేది పైకి లేస్తుంది, మా వాళ్ళది కిందకు వచ్చింది.
అదిగోండి మా వాళ్ళది కిందకు వస్తుంది. మా వాడు చూస్తున్నాడు వెనక్కి, ఇప్పుడు మీరు పైకి వెళ్ళి రైడ్ చేస్తున్నారా అని. ఇదిగోండి నెక్స్ట్ రంగులు రావటం అనమాట గుర్రాలది. మేమందరం ఎక్కున్నాం అక్కడ. మా వాడు రెడీగా ఉన్నాడు రైడ్కి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ రైడ్లో కూడా. అదిగోండి మా వాడు రెడీగా ఉన్నాడు రంగులు రాట్నం దగ్గర. అదిగోండి చూపిస్తాను మా వాడిని. అదిగోండి ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవ్వరు కనంది ఎక్కడా వినంది, శూన్యరాయి ఉందేమో గంగధరికి లింగమే కదిలొస్తానంది, ప్రణందిని విలాస బంధు బంధుర స్ఫురతృగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేదు వస్తుని ఆవిడ సాహసాలు ఎలా ఉన్నాయండి. బుల్ మీద ఎక్కాడు కదా, అస్సలు దాన్ని అయితే వదలను కూడా వదలలేదు. అదంతులు అది ఎవరినన్నా పడేయటమే కానీ మావాడైతే అసలు దాని మించి పడలేదు. వాడంతులు ఆడే దిగాడు, చేతులు ఒరుసుకుపోయి, అంతేగాని పడలేదు. మేము చాలా వాటర్ స్లైడ్స్ కూడా చూసాము. రైడ్స్ అయితే చాలా బాగున్నాయండి. మేము తీయటానికి అయితే చాలా ఎక్కామండి. అవన్నీ తీయటానికి మెమొరీ కుదరక మీకు కొన్ని వీడియోస్ షేర్ చేయలేదు. గోస్ట్ రైడర్ కూడా ఉంది దీంట్లో. వాటర్ స్లైడ్స్ అన్నీ చాలా బాగున్నాయి. గైస్ చూశారు కదా, మా వీడియోస్ కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హాయ్లాండ్కి అయితే పిల్లల్ని అయితే తీసుకెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చాలా స్లైడ్స్ ఎక్కాము మేము. అవన్నీ పెట్టడానికి కుదరక మేము పెట్టలేకపోయాము, మెమొరీ చాలక. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. వీడియోస్ అవన్నీ మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాం. మీరు కూడా మీ పిల్లల్ని తీసుకెళ్ళి ఒకసారి మాకు వీడియోస్ పెట్టండి వీలుంటే. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేయటం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.